ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. న్యాయం కోసం ఎన్ని కోట్లు ఉన్నా, వాదించేవారు ఉన్నా, న్యాయవాదులు ఉన్నా ఏం ఉపయోగం? డబ్బుకు బహుమతులకు వారు అమ్ముడుపోతూ ఉంటారు. చాలా మందికి అన్యాయమే జరుగుతుంది, కానీ న్యాయం మాత్రం జరగట్లేదు. ఈ న్యాయస్థానాలలో ఈ లోకపు న్యాయ సింహాసనాలు ఎలా ఉంటాయి? నీతి, నిజాయితీ, న్యాయం అనేది కేవలం కాగితాల మీద రాసుకోవడమే తప్ప వారి జీవితాలలో ఉండవు. వారు ఒకరికి చేయరు. కానీ మన ప్రభువు న్యాయం తీర్చుటకు తన సింహాసనమును స్థాపించాడు. ఈ లోకపు న్యాయస్థానం నీకు సరి అయిన తీర్పు ఇవ్వకపోవచ్చు, కానీ నా దేవుడు నీతి గలవాడు, నిజాయితీకి నిలువెత్తు రూపం. అన్యాయం చేయడు. న్యాయాన్ని గెలిపించడానికి ఆయన ఉన్నది, సింహాసనాన్ని స్థాపించింది. కాబట్టి ఏ న్యాయస్థానం కావాలో నీవే ఎంచుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.